పరమోత్కృష్టుని గతిని కలిగించేటువంటిది మాఘ పౌర్ణిమ అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పినటువంటి మహా ఉత్కృష్టమైన పౌర్ణిమ మాఘ పౌర్ణిమ. కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, ఇలా సంవత్సరంలో వచ్చేటువంటి పౌర్ణాల్లో ఈ యొక్క పౌర్ణాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే కార్తీక పౌర్ణమిని మహాకార్తీ అని, శ్రావణ పౌర్ణమిని మహాశ్రావణి అని చెప్పి, వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని చెప్పి, మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణాన్ని మహామాఘి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ 2026వ సంవత్సరంలో వచ్చేటువంటి పౌర్ణిమ 1వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం పుష్యమి నక్షత్ర యోగంతో వచ్చింది. దీనినే రవి పుష్కర యోగము అని చెప్పి పిలుస్తారు. అలాంటి శుభ సందర్భంలో మనకి శని దోషాలు కానీ, రాహుకేతు దోషాలు కానీ తొలగిపోవడానికి పౌర్ణమి తిథి నాడు ఆ యొక్క మాసం యొక్క శక్తి అంతా కూడా ఆ యొక్క పౌర్ణమి తిథిలో నిక్షిప్తమై ఉంటుంది. మన పాపాలని కూడా క్షేమైపోవడానికి సముద్ర స్నానము ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సముద్ర స్నానం చేస్తే చాలా ఉత్తమం. నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నదీ స్నానం చాలా ఉత్తమం. స్వగృహంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయానికి అరుణోదయానికి పూర్వమే తమ గృహంలోనే నీళ్ళల్లో ఉప్పును కలుపుకొని, లవణాన్ని కలుపుకొని, కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఓం నమో నారాయణాయ నమః అనుకుని తీర్థరాజ ప్రయాగ తీర్థ స్థలంలో ఉన్నటువంటి తీర్థరాజ త్రివేణి సంగమాన్ని గంగా, యమున, సరస్వతి మయమైనటువంటి త్రివేణి సంగమాన్ని స్మరణ చేస్తూ స్నానం చేస్తే పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఆ రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సూర్యోదయం నుంచి సాయంకాలం దాకా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి స్మరణ చేయడం వల్ల ముఖ్యంగా శని బాధలు తొలగిపోతాయి. అర్ధాష్టమ శని, ఏలినాడు శని, జన్మశని, ద్వాదశ శని, అష్టమ శని దోషాలు కూడా తొలగిపోయి శని మహాదశ జరుగుతున్న వాళ్ళు కూడా ఓం లక్ష్మీనారాయణ నమః అని చెప్పి స్మరణ చేయడం వల్ల అన్ని కామ్యాలు కూడా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా రేపు వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఈ యొక్క ప్రక్రియను ఆచరించండి. ఈ మాఘమాసం ఈ సంవత్సరం 4 ఆదివారాలు కూడా పరమ పవిత్రమైనటువంటి ఆదివారాలుగా చెప్పుకోవాలి.